ఆగు, వెళ్ళిపోకు. నా మాట విను. నా దగ్గర నీకు కావలసినంత డబ్బుంది, కానీ ఇప్పుడు లేదంతే. ఎనఫ్ కిషోర్, నువ్వు నీ అబద్ధాలు. నా బ్యాడ్ టైంలో నాకు తోడుగా ఉన్నావు, ప్రేమించాను. కానీ అదేదో సినిమాలో అన్నట్టు నువ్వు ఒక మెడిసిన్ లాంటోడివి, అండ్ నీ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. మన 1 year లవ్ని ఇలా వదిలేసిపోతావా? మనిద్దరిని చూసి కాలేజ్లో అందరూ నవ్వుతున్నారు కిషోర్. నీ దరిద్రాన్ని నిన్ను ఇక తట్టుకోవడం నా వల్ల కాదు. ఇక నా బాయ్ ఫ్రెండ్ సురేషే. తనకి నన్ను ఎలా చూసుకోవాలో బాగా తెలుసు. నీలా రోడ్ సైడ్ షాప్స్ కి కాదు, రెస్టారెంట్స్ కి తీసుకెళ్తాడు. అయినా నీ దగ్గర ఏముందని ప్రేమించాలి? కిషోర్ లాస్య 1 year గా ప్రేమించుకున్నారు. కానీ కిషోర్ పేదరికాన్ని తట్టుకోలేక లాస్య అదే కాలేజీలో బాగా డబ్బున్న అబ్బాయి సురేష్ ని బాయ్ ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేసింది. సురేష్ కూడా లాస్యని ఒక యువరాణిలా ట్రీట్ చేశాడు. కానీ ఆ మరుసటి రోజు సురేష్ లాస్య దగ్గరకు వచ్చి, సారీ లాస్య, నేను నీ బాయ్ ఫ్రెండ్ గా ఉండలేను. నేను నీకు బ్రేకప్ చెప్తున్నాను. కిషోర్ కి నేను సారీ చెప్పానని చెప్పు. అండ్ మా నాన్నని, ఆయన బిజినెస్ లని ఏమీ చేయొద్దని చెప్పు. సురేష్, నువ్వేం మాట్లాడుతున్నావు? కిషోర్ లాంటి బుక్ ఆఫ్ ఫకీర్ నీ ఫాదర్ బిజినెస్ ని ఏం చేస్తాడు? లాస్య, మనకి కనిపించే కిషోర్ వేరు, అసలు కిషోర్ వేరు. కిషోర్ అసలు పేరు కిషోర్ పసుపులేటి. అండ్ తను అంటూ సురేష్ చెప్పిన మాటలు విని లాస్య ఒక్కసారిగా తాను వింటున్నది నిజమేనా అన్నట్టు తన కాలు కింద భూమి జారిపోయినట్టు అనిపించింది. అసలు ఎవరు ఈ కిషోర్ పసుపులేటి? బుక్కా ఫకీర్ లా బతుకుతున్న కిషోర్ ఆ సిటీలోనే రిచెస్ట్ పర్సన్ ని ఎలా భయపెట్టాడు? నా దగ్గర నీకు కావలసినంత డబ్బుంది, కానీ ఇప్పుడు లేదంతే అని కిషోర్ అన్న మాటల వెనక దాగి ఉన్న రహస్యం ఏంటి? మీరు కొన్ని వేల కోట్లకు అధిపతి కాబోతున్నారని మీ అత్యాశ కలిగిన గర్ల్ ఫ్రెండ్ కి చెప్తారా? గాడ్ కిషోర్, నువ్వెందుకు ఇలా దిగజారిపోతున్నావు? అరే, ఇప్పటికీ నువ్వు కాలేజ్ లో చేసే క్లీనింగ్ పనులు సరిపోలేదా? అది నిజం. కిషోర్ డబ్బు కోసం కాలేజ్ క్లీనింగ్ పని చేసేవాడు. తనను అందరూ క్లీనర్ ఆఫ్ ద కాలేజ్ అని పిలిచేవారు. క్లీనర్ ఆఫ్ ది కాలేజ్ అని పిలుస్తున్నారు? ఓ, నన్ను చంపుకు తింటున్నావు. లాస్యకు కానీ ఇంకా తన క్లాస్మేట్స్ కానీ కూడా తెలియదు కిషోర్ అనేవాడు ఒక పవర్ఫుల్ ఇంకా శ్రీమంతుల కుటుంబానికి చెందినవాడు అని. నువ్వు చేసేది టాయిలెట్స్ క్లీనింగ్ అని అందరికీ తెలిస్తే వాళ్ళు నిన్ను ఏమని పిలుస్తారో అది ఊహించుకోవడానికే అసహ్యంగా ఉంది. చాలా చండాలమైన పని. ఓ, ఇక చాలు కిషోర్. నేను క్లీనర్ ఆఫ్ ది కాలేజ్ లేదా మున్సిపాలిటీ హీరోకి గర్ల్ ఫ్రెండ్ గా ఉండాలని అనుకోవట్లేదు. నన్ను వదిలేసి. కిషోర్ లాస్యకి రాబోయే అందమైన భవిష్యత్తు గురించి చెప్పాలనుకున్నాడు. కానీ లాస్య మాటలకు కిషోర్ గుండె పగిలిపోయింది. సరిగ్గా అప్పుడే తన ఫోన్కి మెసేజ్ వచ్చింది. తన లైఫ్ ఇంకా క్రేజీగా మారబోతోంది. తర్వాత రోజు ఉదయాన్నే కిషోర్ బ్యాంకుకు వెళ్ళాడు. అది సిటీలోనే కాస్ట్లీయెస్ట్ బ్యాంక్. చూసుకుని వెళ్ళే పనిలేదా? ఐమ్ సో సారీ, నేను చూసుకోలేదు. చూసుకోలేదు అంటే అర్థం ఏంటి? కళ్ళు కనిపించట్లేదా నీకు? మేడం, ఏమైంది? ఓకేనా? ఐఎమ్ ఓకే. నేను మళ్ళీ కాల్ చేస్తాను. సార్, మీకు ఏమైనా హెల్ప్ కావాలా? యా, నేను మనీ విత్డ్రా చేసుకోవాలి. మనీ విత్డ్రా చేసుకోవాలా? మీ దగ్గర కార్డు ఉందా? నా దగ్గర లేదు. అనుకున్నాను. బాయ్ సార్. ఒకసారి ఇటు వస్తావా? ఇలాంటి వాళ్ళు బ్యాంక్ వస్తే బ్యాంక్ ఇమేజ్ దెబ్బతింటుంది. ఇంకా కస్టమర్స్ కూడా అప్సెట్ అవుతారు. నేను చెప్పేది నీకు అర్థమవుతుంది అనుకుంటాను. నేను హ్యాండిల్ చేస్తాను. బాయ్ మ్యామ్. హే, ఎక్స్క్యూజ్ మీ. మిమ్మల్ని ఆగండి. హలో, ఇంతకీ మీరెవరు? దేనికోసం వచ్చారు ఇక్కడికి? హౌ కెన్ ఐ హెల్ప్? హాయ్, మనీ విత్డ్రా చేసుకోవడానికి వచ్చాను. మీ దగ్గర మా బ్యాంక్ కార్డ్స్ ఏమైనా
మీ అకౌంట్లో ప్రస్తుతం ఉన్న బ్యాలెన్స్ 86,000 కోట్ల రూపాయలు. ఉండండి, ఇంకా మీ అకౌంట్కి లింక్ అయిన వేరే ఆస్తులు చాలా ఉన్నాయి. 2 స్పోర్ట్స్ కార్స్, అవి ఫెరారా అండ్ పెగాని హేగ్ బ్రాంచ్లో ఉన్నాయి. ఆస్ట్రేలియా బ్రాంచ్లో 4 డైమండ్ బ్రాస్లెట్స్, 10 స్టాక్స్ గోల్డ్ బార్స్ ఉన్నాయి. 10 ఒరిజినల్ పికాసో పెయింటింగ్స్, 15 పీసెస్ ఆఫ్ 10 క్యారెట్ డైమండ్స్ మా ఫ్రెంచ్ బ్రాంచ్లో ఉన్నాయి సార్. ఇంకా 50 పీసెస్ ఆఫ్ 12 క్యారెట్ డైమండ్స్, 10 పీసెస్ ఆఫ్ ఐవరీ, ఇంకా 2 గోల్డ్ బార్స్ కేప్ టౌన్ బ్రాంచ్లో ఉన్నాయి. సార్, ఇవే కాకుండా ఆల్ రైట్, నాకు కార్డు కావాలి. షూర్ సార్, తప్పకుండా ఇప్పుడే ఇస్తాను. సార్, ఇదిగోండి. థ్యాంక్ యూ. అది మా బ్యాంకులో కాస్ట్లీయెస్ట్ కస్టమర్స్కి ఆథరైజ్ చేసిన గోల్డెన్ కార్డ్ సార్. అవునా? అయితే ఇది సరిపోతుంది. థ్యాంక్ యూ. సార్, ఒక్క క్షణం ఆగండి. నా 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్లో మీలాగా ఇంత ఆస్తుండే చాలా సింపుల్గా ఉండే క్లయింట్ని నేను ఎంతవరకు చూడలేదు సార్. నాకు చాలా సంతోషంగా ఉంది కిషోర్ సార్. థ్యాంక్ యూ. సరే అయితే. హే, ఆగు ఆగు ఆగు. ఎంత ధైర్యం ఉంటే విఐపి రూమ్ లోకి వెళ్తావ్? నిన్ను చెక్ చేసి ఇక్కడేం పోలేదు అని కన్ఫర్మ్ అయ్యేదాకా నిన్ను వెళ్ళనివ్వను. ఏం మాట్లాడుతున్నారు? నాకు అకౌంట్ ఉంది. అరే ఆగండి. ఏంటిది? అది గోల్డెన్ కార్డ్. సిగ్గులేదా నీకు దొంగతనం చేయడానికి? నేను చెప్తున్నాను కదా. నేను ఇప్పుడే ఉందరా? పోలీసులకి కాల్ చేస్తాను. అసలేం జరుగుతుంది ఇక్కడ? సార్ చూడండి, వీడు విఐపి రూమ్ లో నుంచి గోల్డెన్ కార్డ్ ని దొంగతనం చేశాడు. ఇతను మిస్టర్ కిషోర్, మన బ్యాంకుకు విఐపి కస్టమర్. ఆ కార్డు ఇలా ఇవ్వు. కిషోర్ సార్, ఇదిగోండి మీ కార్డ్. మా ఎంప్లాయీ చేసిన పొరపాటుకు నేను సారీ చెప్తున్నాను. తనకి మీ గురించి తెలియక అలా బిహేవ్ చేసింది సార్. అది మీ తప్పేం కాదులేండి. ఇట్స్ ఓకే. కుందన, అలా చూస్తూ నిలబడతావే? కిషోర్ సార్కి సారీ చెప్పు. ఐఎమ్ వెరీ సారీ. మీ గురించి తెలియక నేను పొరపాటున. సార్ సార్, ఒక్క నిమిషం. మీకు ఎలాంటి అవసరం వచ్చినా నాకు ఒక్క కాల్ చేయండి సార్. అది ఏదైనా నేను చేసి పెడతాను కిషోర్ సార్. టాక్సీ. కంప్లీట్ గా తెలుసుకోవాలంటే మీరు నెక్స్ట్ ఎపిసోడ్స్ వినాల్సిందే. ఇంకా ఆలస్యం ఎందుకు? ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ FM.